ఓకే. ఫోర్త్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు బీకామ్ అండ్ బీబీఏ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకేందంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ఉందండి. సో, నాకని చాలా కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే నేను లీడర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఒక వీడియో చేశాను కదా! రిపీటెడ్ క్వెషన్స్ అని ఒక వీడియో చేశాను కదా! ఇలాగా ఒక వీడియో చేయండి సార్ ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ అని చాలా మెసేజ్ వచ్చాయి. సో, అందువలన నేను వాళ్ళ రిక్వెస్ట్ వలన నేను ఈ వీడియో చేస్తున్నాను. రిపీటెడ్ క్వెషన్స్ అండి ఇవి. ఫస్ట్ ఈ పీడిఎఫ్‌లో ఉన్న క్వెషన్స్ చదివిన తర్వాతనే మీరు మిగతావి చదువుకోండి. ఎందుకంటే ఇందులో నుంచి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో, రిపీటెడ్ క్వెషన్స్ మస్ట్. ఏ ఎగ్జామ్‌కి వెళ్ళినా మీరు రిపీటెడ్ క్వెషన్స్ చదువుకొని వెళ్ళాలి. ఇక్కడ రిపీటెడ్ క్వెషన్స్ ఫస్ట్ షార్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ నేను ఈ పీడిఎఫ్‌లో క్లియర్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేను డాక్యుమెంట్ అనేది రెడీ చేశాను. ఒకసారి చదువుకోండి మీకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ చూసుకోండి. యాడ్ క్రియేషన్, టార్గెటింగ్ ఆప్షన్స్ సింపుల్‌గా నేను మెయిన్ పాయింట్సే రాశాను ఇక్కడ. ఇక్కడ ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ చూడండి మెజర్ ఎస్ఈఓ ఎఫెక్టివ్‌నెస్ అని గురించి క్లియర్‌గా ఇలా నేను ఎలా ఎడిటింగ్ చేశానో మీరు ఎగ్జామ్‌లో కూడా ఈ విధంగానే రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? ఇక్కడ యారో మార్క్స్ పెడుతూ ఎగ్జామ్‌లో కూడా రాయండి. ఓకే. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ రీమార్కెటింగ్ విత్ గూగుల్. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. చాలా సార్లు రిపీట్ అయిన క్వెషన్ అండి. ఓకే. టైప్స్ ఆఫ్ గూగుల్ రీమార్కెటింగ్ కూడా అడుగుతాడు షార్ట్ ఇంపార్టెంట్ క్వెషన్‌లో. ఇక్కడ ఆన్‌లైన్ కమ్యూనిటీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈ విధంగా నీట్‌గా రాయండి. నేను ఏ విధంగా అయితే ఇక్కడ మెన్షన్ చేశానో. ఇక్కడ హౌ టు క్రియేట్ ఫేస్‌బుక్ యాడ్స్. ఈ ఫేస్‌బుక్ గురించి చాలా క్వెషన్స్ వచ్చాయండి. రిపీట్ అయిన క్వెషన్స్ చాలా వచ్చాయి. చదువుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఏందంటే షార్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో 8 క్వెషన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు లాంగ్ ఇంపార్టెంట్ క్వెషన్‌లో రైట్ అబౌట్ మార్కెటింగ్ అండ్ బిల్డింగ్ ఆన్ ఫేస్‌బుక్. ఈ లాంగ్ ఇంపార్టెంట్ క్వెషన్‌లో ప్రతి క్వెషన్ నేను ఎన్ని క్వెషన్స్ ఇస్తానో ఈ లాంగ్ ఇంపార్టెంట్ క్వెషన్‌లో 8 క్వెషన్స్ ఉన్నట్టున్నాయి. ఆ 8 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ 8 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్ రిపీట్ అయిన క్వెషన్స్ ఇవి. సో, ఈ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ పీడిఎఫ్ అనేది ఆ లింక్ అనేది ప్రెస్ చేసినట్లయితే మీకు మీద డౌన్లోడ్ ఆప్షన్ అవుపడుతుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది మొబైల్ ఫోన్‌లో డౌన్లోడ్ అయ్యి ఉంటుందండి. ఓకే. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది రేపు ఎగ్జామ్‌లో. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.